అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఈ మేరకు సమగ్ర వివరాలు పంపించాలంటూ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 2 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన దృష్ట్యా అదే తీరులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అంశంపై కేబినెట్ లో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల పూర్తి తర్వాత కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసిన తర్వాత పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. అప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదింపు చేసుకుని అమలు చేద్దామని యోచిస్తోంది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2ంటిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ ఇదే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి వాటిలో 2ంటిని అమలు చేయడానికి కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటికయ్యే వ్యయాన్ని తేల్చాలని ఆర్థిక శాఖకు సూచించారు. ఈ నేపథ్యంలో 2 గ్యారంటీల అమలుపై కేబినెట్ లో చర్చించి ఆమోదం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల భర్తీని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పాత పోస్టులు 503తో పాటు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయిన పోస్టులను జతచేసి పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆయా శాఖల్లో ఇంకా ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు సైతం ప్రభుత్వానికి అందాయి. 43 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా శాఖలు నివేదించగా అదనంగా మరో 100 పోస్టులను జత చేయాలి అన్న ఆలోచనలో ఆర్థిక శాఖ ఉంది. ఈ అంశాలన్నింటిపై కేబినెట్ భేటీలో చర్చించి గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను తేల్చనున్నట్లు తేలింది.